శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు. ఈయన గత 20 సంవత్సరాలుగా హోమియో వైద్యునిగా విశాఖపట్నంలో విశేష సేవలు అందిస్తున్నారు. డాక్టర్ గారిని అడిగి ఈ హోమియో వైద్య విధానానికి సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులకు ఎటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. హోమియో వైద్య విధానంలో ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స ఉంటుంది సార్? వాడుక భాషలో అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే స్వల్పకాలిక వ్యాధులు అంటే తక్కువ సమయం ఉండేది, తక్కువ సమయంలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు అంటే కనీసం 3 నెలల నుంచి సంవత్సరం పాటు లేదా ఇంకా ఎక్కువ రోజుల పాటు ఉండిపోయి మనల్ని పీడించేటువంటి జబ్బుల్ని మనం దీర్ఘకాలిక వ్యాధులుగా మనం చెప్పుకోవచ్చు. మనం శ్రీశ్రీ గారు ఒక మాట చెప్తారు సార్, మనకి కానేది కవితకు అనర్హం అని. అంటే హోమియోపతి వైద్య విధానంలోనే ఆ గొప్పతనం ఉంది. ఈ వైద్యం చేయలేము, ఈ జబ్బుకు వైద్యం లేదు అనడానికి లేదు. హోమియోపతిలో అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి క్లిష్టమైన జబ్బునైనా నయం చేయడం కాకపోయినా దాని యొక్క ట్రీట్మెంట్, చికిత్స చేసేటువంటి అవకాశం హోమియోపతిలో ఉంది. లైక్ మనం అనుకుంటాం డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి, పిల్లల్లో వచ్చేటువంటి ఎదుగుదల సమస్యలు ఉన్నాయి, సంతాన సాఫల్యానికి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, కిడ్నీలో రాళ్ళు అవ్వచ్చు, అలాగే ట్యూమర్స్, క్యాన్సర్స్. దీర్ఘకాలిక వ్యాధులు అనగానే అది ఒక పెద్ద ఓషన్ అనమాట. సో ఇటువంటి సమస్యలు మనం హోమియోపతి ద్వారా వైద్యం చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. దాని గురించి మనం ఏ కేసుకి ఆ కేసు విడిగా మనం ఆలోచించి చెప్పాలి కానీ బ్రాడ్ స్పాటెడ్గా అంటే ఒక విధంగా మనం 100% ఇది అవుతుంది అని చెప్పడానికి వైద్యం వీలు కాదండి. కానీ అవకాశం అయితే మనం దీర్ఘకాలిక వ్యాధుల్లో హోమియోపతికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఇది మనం చెప్పవచ్చు. అలాగే డాక్టర్ గారు, ఈ హోమియో వైద్య విధానంలో ఈ దీర్ఘకాలిక వ్యాధులకు మీరు చేసేటటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే హోమియోపతి వైద్య విధానమే ఒక ప్రత్యేక వైద్య విధానం అండి. అది దీనిలో మనిషిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక మనిషికి ఒక జబ్బు వచ్చింది, ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం. అంటే మానసిక ఒత్తిడి ఉంటుంది, భౌగోళిక పరిస్థితులు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవహారిక పరిస్థితులు కూడా దానికి తోడవుతాయి. అంటే ఆఫీస్లో స్ట్రెస్ అవ్వచ్చు, ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండొచ్చు, ఇమోషనల్ స్ట్రెస్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటూ దానికి తోడుగా వారు చేసేటువంటి ఆహార నియమాలు, ఆహారపు అలవాట్లు, ఎక్కువగా ఒబేసిటీ అంటే స్థూలకాయం వచ్చేయడము, లేదంటే సరైన టైంకి నిద్రపోకపోవడము, సరైన టైంకి మనము ఆహారాన్ని తీసుకోకపోవడము, ఇట్లాంటి అలవాట్లు ఇవన్నీ కన్సిడర్ చేసి వారి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, అలాగే వాళ్ళకి ఏ రకమైన జబ్బు ఉంది, వాళ్ళ జబ్బులో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, బాధపడుతున్నటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ కూలంకషంగా మనం అర్థం చేసుకుని వారికి హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ని కనుక మనం కరెక్ట్గా అందించగలిగితే ఖచ్చితంగా మనం ఏదైతే దీర్ఘకాలిక వ్యాధి ఉందో దాన్ని మనం నివారించే అవకాశం ఉంటుందండి. హోమియోపతి వైద్య విధానం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు సంపూర్ణంగా నివారణ అవుతాయి అని అనుకోవచ్చు అంటారా డాక్టర్ గారు? సంపూర్ణంగా అవుతుంది అని మనం ఎక్కడా ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. మెడికల్ ఎథిక్స్ ప్రకారంగా మనం బలానా జబ్బును మనం నయం చేస్తాము అనేది చెప్పకూడదు. కానీ మా అనుభవంలో మేము చూసింది ఏంటంటే చాలా మటుకు కేసుల్లో అవకాశం అయితే హోమియోపతిలో ఉంది. ఇతర వైద్య విధానాల్లో అవకాశం లేని కేసులను కూడా హోమియోపతి ద్వారా మనం చికిత్స చేసి వాళ్ళని ఎంతో కొంత మెరుగైన స్థితికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అని మాత్రం మనం చెప్పవచ్చు. సాధారణంగా ఈ హోమియో వైద్యంలో రిజల్ట్ రావడానికి టైం పడుతుంది అని చెప్పి అంటుంటాం. అవును. అలాంటిది మరి ఇది దీర్ఘకాలిక వ్యాధులు అంటే కూడా మందులు ఎక్కువ కాలం వాడవలసిన ఉంటుంది. అవునండి. అసలు ఎంతకాలం మెడిసిన్స్ వాడవలసిన అవసరం ఉంటుంది? అంటే వాళ్ళు ఆ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు జీవితకాలం మెడిసిన్ వాడే అవసరం ఉందంటారా? అంటే ఇది మళ్ళీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రతిదీ కేస్ టు కేస్ డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది కొన్ని కేసుల్లో మనం జీవితకాలం మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంటుంది, కొన్ని కేసుల్లో అవసరం ఉండదు. అంటే కేసుని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇది హోమియోపతిలో మనం ముఖ్యంగా గమనించాల్సింది, నేను శ్రోతలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఏ హోమియోపతి వైద్యుడి దగ్గరికి వెళ్ళినా మీరు ఈ రోజున్న పరిస్థితి ఏంటి, మీరు వైద్యం తీసుకున్న తర్వాత నెల రోజుల తర్వాత మీకు ఉన్నటువంటి మెరుగైన పరిస్థితి ఏంటి, అలా ప్రతి నెల మీకు మెరుగవుతూ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అలాగే దీనిలో మనం ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఆ అనుభవంలో తెలుసుకుంది ఏంటంటే ఫ్రీక్వెన్సీ. అంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో కూడా ఎంత తరచుగా వస్తుంది, ఎంత ఇంటెన్సిటీ అంటాం, తీవ్రతతో వస్తుంది, ఆ తీవ్రత తగ్గాలి, ఆ వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ అంటే వచ్చేటువంటి ఆ ఎపిసోడ్స్ యొక్క ఇది తగ్గుతూ ఉండాలి.
ఈ విధంగా వెళ్తోంది అంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో మనకు రిజల్ట్ వస్తున్నట్టు మనం గమనించవచ్చు. అంటే మనం ముఖ్యంగా దాన్ని ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రతి దీర్ఘకాలిక వ్యాధిలోని చాలా లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక జబ్బు ఉండొచ్చు, ఒక్కొక్కసారి 3-4 జబ్బులు 5 జబ్బులు కూడా కలిసి ఉంటాయి. అలాంటప్పుడు క్లిష్టమైపోతుంది కేసుని ట్రీట్ చేయడంలో. అటువంటి కేసుల్లో కూడా మన రిజల్ట్ తీసుకురావచ్చు. కానీ దానికి డాక్టర్కి కూడా ఓర్పు సహనం ఉండి డాక్టర్కి చాలా క్షుణ్ణంగా పరిశీలించి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్కి కూడా ఆ ఓర్పునే నా జబ్బును తగ్గించుకోవాలి అనేటువంటి ఆ స్ట్రాంగ్ ఇంటెన్షన్ పెట్టుకోవాలి. తగ్గుతాయి. అది పట్టుకొని మనం కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన రిజల్ట్స్ తీసుకురావచ్చు. అలాగే మనం ముఖ్యంగా గమనించాల్సింది మనం పూర్వం మందులు వాడినప్పటికీ ఈ రోజుకి మన పరిస్థితి ఎలాగుంది, మెరుగుపడుతుందా లేదా, అదొక్కటే మనకు డైరెక్షన్. డెఫినెట్గా అలా వస్తాయి అవకాశాలు చాలా మటుకు కేసుల్లో ఉంటాయి. అలానే తగ్గని కేసులు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్కి నిలబడతారా లేదా, వారికి ఆ శక్తి ఉందా లేదా, కొన్ని వయసు వేరైనా కొన్ని వస్తుంటాయి, అవి మనం కష్టమవుతుంటాయి. ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని కూడా మనం మేనేజ్ చేయొచ్చు. కానీ పూర్తిగా నయం అవుతాయా అంటే అటువంటి కేసుల్లో కొంచెం కష్టమనే చెప్పాలి. హోమియోపతి వైద్యం వాడుతూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ పచ్చళ్ళు తినకూడదని, వెల్లుల్లి తినకూడదని, ఘాటు వాసన ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినకూడదని, అది తింటే ఈ మెడిసిన్ పనిచేయదని రకరకాల అపోహలు ఉన్నాయి సార్. అవునండి. కాబట్టి ఈ హోమియో వైద్యంలో మీరు సూచించినటువంటి డాక్టర్స్ సూచించినటువంటి మందులు వాడుతూ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఎటువంటి ఆహారం తీసుకోకపోతే మంచిది? అంటే ప్రత్యేకంగా హోమియోపతి వైద్యానికంటూ పథ్యం అయితే ఏమి ఉండదండి. మనం జబ్బును బట్టి పథ్యం చెప్పడం జరుగుతుంది. షుగర్ పేషెంట్లు అయితే షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో, అలాగే బీపీ వాళ్ళు అంటే బీపీ పేషెంట్స్ వాళ్ళు, అలాగా జబ్బును బట్టి మన పథ్యం ఉంటుంది. అలా అని హోమియోపతి మందు కూడా చాలా సున్నితమైనటువంటి మందు కాబట్టి మనం ఏం సజెస్ట్ చేస్తామంటే వీలైనంత వరకు ఆహారం తీసుకున్న తర్వాత కానీ లేకపోతే ఆహారం తీసుకున్న అరగంట ముందు కానీ మందును వేసుకోవడం మంచిది అని మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే హోమియోపతి మందు చాలా సున్నితంగా ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల వలన ఒక్కొక్కసారి మందు యాంటీడోట్ అయిపోవచ్చు కదా అనేటువంటి ఒక ఐడియాతోటి మనం అలా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆహారపు అలవాట్లలో మనం వీలైనంత వరకు శుభ్రమైన ఆహారము, కలుషితం లేని ఆహారము, అలాగే ఇప్పుడు అన్నీ కూడా ఆర్గానిక్ వస్తున్నాయి. సో ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వలన కూడా కొంత మనం మన బాడీని ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ఆ విధంగానే ఈ మధ్యన కీళ్ళ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే కంపల్సరీగా ఉదయం ఒక గ్లాస్ పాలు, రాత్రి ఒక గ్లాస్ పాలు, ఒక గుడ్డు తినగలిగిన వాళ్ళు ఒక గుడ్డు తింటే ఈ కీళ్ళ వ్యాధులు మనం ఖచ్చితంగా నివారించవచ్చు. ఈ విధంగా మనం ఆహారపు అలవాట్లు మనం చేసుకుంటూ సమయానికి మనం నిద్ర, ఆహారము, స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు చాలామందికి మెయిన్ 90% జబ్బులకు రావడానికి కారణం స్ట్రెస్. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ధ్యానం కానీ లేకపోతే ఇతర ఎక్సర్సైజెస్ కానీ అట్లాంటి యోగా కానీ ఇవి చేసుకుంటూ హోమియోపతి మందులు వాడుకుంటూ వాళ్ళ లైఫ్ని చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం చాలా మటుకు ఉంది. అలాగే హోమియోపతిని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయుష్ డిపార్ట్మెంట్నే పెట్టడం జరిగింది. అలాగే హోమియోపతిలో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి అని చెప్పి ఒక విభాగం ఉంది. దానిలో ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి ఎటువంటి చికిత్సలు ఉన్నాయి అనేటువంటి రీసెర్చ్ కూడా రోజు జరుగుతుంది, నిరంతరం జరుగుతుంది అటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కావాలి. అంటే మనం వైద్యం చేసామంటే దానికి ఆధారం ఏంటి అని అడుగుతున్నారు. సో అటువంటి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కూడా హోమియోపతిలో ఉంది. దానికి కావాల్సినటువంటి రీసెర్చ్ జరుగుతుంది. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం చాలా ఎంకరేజ్ చేస్తుంది. ప్రజలకు కూడా హోమియోపతి వైద్య విధానం అనేది ఒకటి ఉంది, దాన్ని కూడా మనం ప్రయత్నించి చూడవచ్చు అనేటువంటి ఒక సందేశాన్ని, సంకేతాన్ని కూడా ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తుందండి. అలాగే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకెళ్తుంది. అంటే ఇతర వైద్య విధానాలతో పాటు హోమియోపతిని కూడా వాటితో పాటు పెట్టి వచ్చిన వాళ్ళకి మిగతా వైద్య విధానాలు వాడుకుంటూ కూడా హోమియోపతి కూడా ట్రై చేయండి అనేటువంటి సంకేతాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ప్రజలు కూడా వేరే ఏ వైద్య విధానం వాడుకుంటున్నా హోమియోపతి కూడా ట్రై చేయొచ్చు, దానికి ఏం అభ్యంతరం ఏమి ఉండదు. దాంతోపాటు వాడుకుంటే డెఫినెట్గా మనం వ్యాధిని నిర్మూలించడానికి లేకపోతే నయం చేయడానికి మా తరఫున మేము కృషి చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్య లేనివారు అవునండి
రేపు భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులకి గురి కాకుండా ఉండాలి అంటే అవును. వారు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఖచ్చితంగా హోమియోపతిలో దానికి మంచి అవకాశం ఉంది. దానికే మనం చెప్పడం జరిగింది, కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. మనం ఒక మనిషి యొక్క శారీరక మానసిక తత్వాన్ని స్టడీ చేసి మనం గనక మందులు ఇవ్వగలిగితే రాబోయేటువంటి కాలంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ను కూడా మనం నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రివెంటివ్ మెడిసిన్ అంటాం. అట్లా కూడా అంటే అదే ఇప్పుడు మనము చిన్నగా ఉన్నప్పుడే దాన్ని చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న జలుబు వస్తుంది, లేదంటే చిన్నగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, అప్పుడే మనం కనుక హోమియోపతి వాడుకొని ఉంటే ఆ దీర్ఘకాలిక సమస్యగా తీసుకెళ్లకుండా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏ సమస్య వచ్చినా ఒకసారి హోమియోపతి వైద్యుడిని సంప్రదించండి, వాళ్ళ సలహా తీసుకోండి. వారు చెప్పిన విధానాన్ని మనం ఫాలో అయితే, అంటే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచేస్తే అది మొక్క పెద్ద చెట్టు అయిపోకుండా ఉంటుంది. అలాగే ఈ దీర్ఘకాలిక వ్యాధులుగా వెళ్ళక ముందుగా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో ఎక్యూట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే స్వల్పకాలిక వ్యాధులుగా ఉన్నప్పుడే మనం కనుక హోమియోపతిలో వాడుకోగలిగితే డెఫినెట్లీ మనం అంతవరకు క్రానిక్ ప్రాబ్లమ్స్కి వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హోమియోపతిలో ఇటువంటి వాటి అన్నిటికీ కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా మనం ట్రీట్ చేయొచ్చు. అది నా సజెషన్ ఏంటంటే ప్రజలందరూ కూడా ఒకసారి వెళ్ళండి, ఒపీనియన్ తీసుకోండి. ఒకసారి ఒకళ్ళు చెప్పింది అర్థం కాకపోతే 2-3 ఒపీనియన్ తీసుకుందాం. దెన్ మనం ముందుకెళ్తే ఖచ్చితంగా అది మనకి ఒక వే చూపిస్తుందని నా ఉద్దేశం అండి. ఈ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో శ్రోతలకి మీ సూచనలు తెలియజేయండి. ఒకటి వ్యాయామం అండి, డైట్, మెడిసిన్ అండ్ ఎక్సర్సైజ్. 3 ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే డైట్ విషయంలో అంటే మితమైన ఆహారము, చక్కటి ఆహార నియమాలు పాటించడం, అంటే సమయానికి భోజనం చేయడము. అలాగే వెయిట్ పెరిగిపోతున్నారు అందరూ ఈ మధ్యన, వెయిట్ పెరిగిపోకుండా అంటే మనం తీసుకోవాల్సిన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి, అవసరమైనప్పుడే తీసుకోవాలి. అలాగే నీళ్ళు ఎక్కువ తాగాలి, మంచినీళ్ళు కానీ లిక్విడ్స్, హైడ్రేషన్ ప్రాపర్గా ఉండాలి. అవి తీసుకుంటూ వీలైనంత వరకు రోజు కొంతసేపు యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటూ అవసరం వచ్చినప్పుడల్లా మనం ఈ హోమియోపతి వైద్యాన్ని కనుక మనం అప్రోచ్ అయితే డెఫినెట్లీ మనం చిన్న సమస్యల నుంచి మనం క్లియర్ చేసేసుకోగలిగితే పెద్ద సమస్య అనేది ఎప్పుడు రాదు. అలా మేము ఎప్పుడు చూడడం జరగలేదు. అందుకని మేము చిన్న పిల్లల నుంచి కూడా మేము అందరికీ కూడా హోమియోపతి వాడుకోండి, చిన్నపిల్లల నుంచి కానీ హోమియోపతి వాడుకుంటే పెద్ద అయ్యేసరికి వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అనేది మేము ఎక్కువగా తరచూ ప్రచారం చేస్తూ ఉంటామండి. నమస్కారం అండి డాక్టర్ గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా ఆకాశవాణి శ్రోతలకు హోమియో వైద్య విధానానికి సంబంధించిన అత్యంత అమూల్యమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి.